హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, కొత్త ఫోన్ అనేసి పెట్టాను. ఇది నిజంగా చాలా చాలా స్పెషల్ అండి నాకు. ఎందుకంటే ఇది నేను సంపాదిస్తున్న డబ్బులతో నేను కొనుక్కుంటున్నాను అనమాట. ఇప్పుడు కొనుక్కున్నాను అంటే ఆల్రెడీ మనీ పే చేసి కాదు, ఈఎంఐ ద్వారా తీసుకున్నాను అనమాట. సో నేను ఎర్న్ చేస్తున్న మనీ ద్వారా కొనుక్కున్నాను. ఇది ఇంట్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, సో నాకు యూట్యూబ్లో రెవెన్యూ ఎంతైతే వస్తుందో, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్లో నాకు వచ్చేది మంత్లీ 15 లోపుగా వస్తుంది. 15 కాదు 15. కొంతమంది అడుగుతున్నారు మొన్న వీడియోలో చెప్తే, ఏంటి మేడం మీకు అంత తక్కువ వస్తుంది, మేము ఇంకా 50 60 వస్తుంది అనుకో. నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి చెప్పండి? లక్షల్లో ఉంటేనే రెవెన్యూ మంచిగా వస్తుంది, లేదంటే తక్కువే. సో నాకు పెద్ద బీభత్సంగా వ్యూస్ కూడా ఏమీ రావు కదా. కానీ నేను ఇప్పుడు మొత్తం శాలరీతో, ఒక రకంగా చెప్పాలంటే 9 మంత్ శాలరీతో ఈ ఫోన్ కొన్నానండి. ఇప్పుడు చెప్తాను, మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. ఏం ఫోన్ ఏంటి, అసలు అంత సీన్ ఏంటి దానికి అనేది కూడా చెప్తాను క్లియర్గా. ఫస్ట్ థింగ్, మనం టెక్నాలజీ పెరిగే కొద్దీ, టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం నెగిటివ్గా ఉపయోగిస్తే నెగిటివే ఉంటుంది, మొత్తం నెగిటివే అవుతుంది. మనం ఆ టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే బోల్డ్ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. బట్ అలా కాకుండా ఫ్రాడ్లు కూడా చేయొచ్చు. దాంతో ఇప్పుడు మన మైండ్ సెట్ ఏంటి అనే దాన్ని బట్టే ఉంటుంది. మనం కరెక్ట్గా సంపాదించాలి అనుకుంటే కరెక్ట్గా ఎర్న్ చేసే అంత టెక్నాలజీస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం మోసం చేయాలనుకున్నా మోసం చేసేలాంటి టెక్నాలజీస్ వచ్చేసినాయి. సో ఏదైనా మనం యూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ వాడడం అంటే చాలా ఇష్టం అండి. అసలు కొత్త నేర్చుకోవడం అన్నా, ఈ ఫోన్లు యూజ్ చేయడం అన్నా చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఈ వీడియోస్ గొడవలో పడిపోయి ఆ ఫోన్లు పట్టించుకోవట్లేదు. కానీ బట్ ఫోన్లో ప్రతి ఒక్క ఫీచర్ కూడా నిద్రలో పడినా కూడా చెప్పేటట్టుగా అంత ఇదనమాట, అంతలా కదిలిస్తూ ఉండేదాన్ని అనమాట ఫోన్ని. సో అంత ఇంట్రెస్ట్ నాకు ముందు టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి, కొత్త ఫోన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అలా ఇష్టం. కానీ నేను పెద్ద ఏం కొననులేండి ఫోన్లు. ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అన్నాను కదా, ఇంకేదో ఊహించుకోకండి. కానీ నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్స్ 2 ఫోన్స్ ఉంటాయి, రియల్మీ ఒకటి, శాంసంగ్ ఒకటి. శాంసంగ్ అయితే 5 years నుంచి యూజ్ చేస్తున్నాను. రియల్మీ అయితే ఒక 1.5 year ఏమో అయ్యింది, 2 years అయ్యింది కొని. ఆ ఫోన్లోనే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట ఇప్పటికి. ఈ ఫోన్ కొనడానికి రీజన్ ఏంటి అంటే, ఆ శాంసంగ్ అయితే మొత్తం పగిలిపోయింది, అసలు లోపల గ్లాస్ అది కూడా మొత్తం పగిలిపోయింది. అయినా బాగానే ఉంది కాబట్టి అలా యూజ్ చేసేస్తున్నాను. కానీ ఎలా అయినా కొనాలి అనేసి అనుకున్నాను అనమాట. సరే ఫస్ట్ ఐఫోన్ అనుకున్నాను, ఐఫోన్ కొందాం అనుకున్నా. కానీ ఎక్కువ మంది ఈ ఐఫోన్లు ఏంటంటే, మనం ఒక్కసారి ఐఫోన్లోకి వెళ్ళాము అంటే మళ్ళీ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఇవి వచ్చేసేయాలి, యాపిల్ ప్రోడక్ట్సే ఉండాలి, అప్పుడే మనకి ఏదన్నా యూస్ఫుల్. నేను వీడియోస్ ఏదన్నా కాపీ చేసుకోవాలన్నా అవన్నీ పెద్ద తలనొప్పులు ఇదనమాట. సో శాంసంగ్ అయితే బెటర్ కదా అనేసి శాంసంగ్లోనే తీసుకుందాం అనుకుని దీని గురించి రీసెర్చ్ చేస్తే ఫైనల్గా 2024లో లాంచ్ అయిన S24 Ultra, S24లో 3 మోడల్స్ ఉన్నాయండి. వీటి గురించి రీసెర్చ్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. S24 ఒకటి, S24 Plus ఒకటి, S24 Ultra ఒకటి. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, కాకపోతే అల్ట్రాలో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఈ మూడిట్లో నేను ఏది కొందాం అని చాలా డైలమాలో ఉండి ఫైనల్గా అల్ట్రాకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అది ఎంత కాస్ట్ పడింది అండ్ ఎంత తగ్గింది నాకు కాస్ట్, అండ్ ఇంకా కొన్ని ఫ్రీ ఐటమ్స్ కూడా ఇచ్చారు దానికి, నేను అదంతా కూడా చెప్తాను. ఏఐ ఉన్న ఫోన్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్ అనమాట. ఇది 2024లోనే లాంచ్ అయింది. చాలా వింతలు విడ్డూరాలు అన్నీ కూడా ఈ ఫోన్లోనే ఉన్నాయండి. అంటే మాయలు మంత్రాలు అంటారు చూసారా, అట్లా. అంటే అసలు ఎంత బాగుందంటే, నాకైతే ఎంత నచ్చిందంటే, అసలు ఇంకా నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను తెలుసుకున్నది కొన్నే, బోల్డ్ అంత ఉందో అందులో తెలుసుకోవాల్సింది. ఏదైనా ఇప్పుడు ఫోన్స్లో మామూలుగా ఈ మనుషులు కనిపిస్తుంటే ఫోటో తీసాం మనం, ఆ ఫోటోలోంచి ఒక మనిషిని లేపేయాలి. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అది తీసేయడానికి ఏ సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలి అవన్నీ చేయాలి కదా. జస్ట్ సింగిల్ క్లిక్ అంతే పోతుంది, చక్కగా మనకి ఎలా కావాలంటే అలా ఉంటుంది అనమాట. ఫోటో క్లారిటీ అసలు సూపర్గా ఉంది. ఇందులో నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఏం చెప్పట్లేదండి, వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. నేను ఓన్లీ ప్రత్యేకంగా ఆ వీడియో ఫీచర్స్ కోసమే నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ. అది వస్తుందో లేదంటే ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, మేబీ తర్వాత అయినా రావచ్చు. ఆ ఫీచర్స్ అన్నీ కలిపి మీరు ఎంత వింతగా ఉంటుందంటే కొన్ని చూస్తే వావ్ అనిపిస్తుంది అనమాట, అంతలాగా ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ నేను సపరేట్ వీడియోలో చెప్తానులేండి. మనం చేసే పని ఈజీగా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఉందనుకోండి, మన ఒక
ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఇక్కడ అదేం ఉండదు, ఇమేజ్ని తీసుకుని వెళ్ళి జస్ట్ మాకు టెక్స్ట్ కావాలంటే ఇమీడియట్గా ఒక నోట్ ప్యాడ్లో రాసేస్తుంది అనమాట, నోట్ ప్యాడ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అట్లా చాలా రకాలు ఉన్నాయండి, ఇది జస్ట్ శాంపుల్ అంతే, బోల్డ్ రకాలు ఉన్నాయి ఇందులో. టెక్నాలజీ అంటే ఇష్టమైన వాళ్ళకి గ్యారంటీగా నచ్చుతుందండి ఇది. అంటే కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫోన్. అండ్ దీని కాస్ట్ అంటారా, ఒక గోల్డ్ నెక్లెస్ కొనొచ్చండి దీంతో, అంత కాస్ట్ అయింది. చెప్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. అదే అండ్ చెప్పాను కదా, నాకు యూట్యూబ్లో వచ్చే అమౌంట్తో ఈఎంఐలో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి చూడడానికి ఇంత చిన్నగా ఉంది కానీ బాక్స్, దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల 1,40,000 రూపాయలండి. అయితే మనకి హెచ్డిఎఫ్సి కార్డు, క్రెడిట్ కార్డు వాడటం వల్ల అని చెప్పారు కానీ వాళ్ళు ఆఫర్ గ్యారంటీగా ఇస్తారు ఎట్లయినా సరే. సో క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల ఒక 15,000 అయితే తగ్గించారనమాట కాస్ట్. సో మనకి 1,25,000 అయితే అయినట్టు ఒక రకంగా. అండ్ ఇది దీంతోనే ఇంకా ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఇచ్చారనమాట. ముందు ఫోన్ చూపిస్తాను. అండ్ ఈ ఫోన్ చూడడానికైతే ఇట్లా ఉందండి. నేను ఈ కలర్ తీసుకున్నాను, ఇందులో మొత్తం 4 కలర్స్ అయితే వచ్చాయి. సో అంటే ఇది బయట పెట్టుంది, ఇంకా వేరే కలర్స్ మళ్ళీ బయట మళ్ళీ మనం కొన్న తర్వాత వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయరు కదా. సో నేను అందుకే సర్లే మనకు తెలిసిన కలర్ కాబట్టి ఇది తీసుకుందామని చెప్పి తీసుకున్నాను, డీసెంట్గా కూడా ఉందని చెప్పేసి. కెమెరా చూస్తున్నారు కదా, మొత్తం 5 వచ్చాయి. అండ్ క్లారిటీ మాత్రం అసలు సూపర్ క్లారిటీ, ఇంకా అంతే, చాలా బాగుంది అసలు క్లారిటీ మాత్రం. అండ్ వెయిట్ కూడా బాగా ఎక్కువగా ఉందండి, ఇది చాలా వెయిట్ ఉన్న ఫోన్ అనమాట. అండ్ ఇక్కడ ఒక వింత ఏంటంటే, యాక్చువల్గా నేను కొన్నప్పుడు ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఈ ఫోన్లో ఒక పెన్ ఉంది, మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా పెన్ను? మొత్తం ఈ చుట్టూ కూడా తిప్పుతాను. సో నాకు ఫస్ట్ రోజు కూర్చుని దీన్ని చేస్తూ ఉంటే ఏంటబ్బా ఇది అనేసి ఇట్లా అన్నాను అనమాట. ఇట్లా బయటకు వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చిందా అనేసి అనుకున్నాను. ఇది పెన్ అనమాట, ఇది యూజ్ చేసుకోవడానికి మనకు ఫింగర్ వాడకుండా జస్ట్ దీన్ని యూజ్ చేయొచ్చు. నేను అదంతా నెక్స్ట్ ఆ వీడియోస్లో చూపిస్తానులేండి. సో అట్లా బోల్డ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ దీంతో పాటు నాకు ఇంకా ఫ్రీగా కొన్ని ఇచ్చారని చెప్పాను కదా, సో అవేంటి అనేది కూడా చూపిస్తాను. నేను ఇది వచ్చేసి క్రోమా స్టోర్లో తీసుకున్నానండి. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు ఎవరో ₹1 ఇవ్వలేదు, అండ్ దీంట్లో తగ్గించింది కూడా ఏం లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే మీకు. అండ్ ఈ బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఏమి ఇవ్వలేదండి, ఛార్జర్ ఏమీ లేదు ఇందులో. ఓన్లీ ఒక ఇది ఉంటుంది కదా మన యూఎస్బి కేబుల్ మాత్రం ఉందంతే. ఛార్జర్ ఈ మోడల్కి అయితే ఛార్జర్ ఇవ్వలేదనేసి చెప్తున్నారు వాళ్ళు. అండ్ దీంతో పాటు ఒక క్రోమా స్మార్ట్ వాచ్ అయితే ఫ్రీగా ఇచ్చారనమాట ఒకటి. ఈ స్మార్ట్ వాచ్ ఒకటి ఫ్రీ, దీనిపైన అయితే 2,999 అయితే ఉంది దీనిపైన కాస్ట్. కానీ ఇది వాళ్ళు 2,000కి సేల్ చేస్తారంట దీన్ని. సో ఇది ఒకటి ఫ్రీగా ఇచ్చారనమాట. అండ్ అలాగే పవర్ అడాప్టర్ 25 వాట్స్ది పవర్ అడాప్టర్ ఒకటి అయితే ఫ్రీగా ఇచ్చారు. అండ్ దీనిపైన కాస్ట్ వచ్చేసి 1699 అని ఉంది. మేబీ ఇంకా తక్కువకే సేల్ చేస్తారు వాళ్ళు. కాకపోతే ఇది శాంసంగ్ది అనమాట. అండ్ ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ ఫోన్కి యాక్చువల్గా ఛార్జింగ్ ఇది ఉంటుంది కదా, సో ఆ ఛార్జింగ్ కూడా మనకి C-పిన్ ఇచ్చారనమాట. సో బోత్ సైడ్స్ కూడా C-పిన్నే ఉంది. సో దానికి సపోర్ట్గా ఇదైతే ఇచ్చారనమాట. ఇది అన్ని క్రోమాస్లోనూ ఉందో లేదో అయితే నాకైతే ఐడియా లేదు, బట్ మోస్ట్లీ అన్ని క్రోమాస్లో ఉండుండొచ్చు కూడా, చెప్పలేము. సో నాకు మొత్తం ఓవరాల్గా పడింది అయితే 1,25,000 అయితే పడింది అనమాట. ఇంత అవసరమా, ఇంత కాస్ట్ పెట్టి అవసరమా అనుకోవచ్చు మీరు, కానీ అది టెక్నాలజీ ఇష్టమైన వాళ్ళకే అర్థమవుతుంది ఇది ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు డబ్బులు లేకుండా కూడా తీసుకున్నాను అంటే చూడండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు నాకు 9 మంత్స్ శాలరీ నాకు ఈఎంఐకే పోతుందన్నమాట. సో అది. అండ్ చాలా బాగుందండి ఫోన్ మాత్రం. నేను ఒకటే చెప్పగలను, క్లారిటీ విషయంలో అసలు సూపర్ క్లారిటీ, ఇంకా అంతే. మనకి ఎక్కడో దూరంగా మన కంటికి కనిపించినవి కూడా జూమ్ చేసి చూస్తే కనిపించే క్వాలిటీ అనమాట. నేను చూపిస్తానులేండి, ఆ వీడియో అంటున్నాను కదా, సో ఆ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అంతా. ఈ కెమెరా సెట్టింగ్స్ అవనివ్వండి, లేదంటే అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది, ఇవన్నీ కూడా నేను చెప్తాను క్లియర్గా. సో ఇప్పటికైతే ఈ వీడియో అండి జస్ట్ ఇంట్రో కోసం చేశాను అనమాట, కొత్త ఫోన్ అనేసి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.